తిరువనంతపురంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ NCESS లో ఉద్యోగం పొందాలని ఆశించే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ సంస్థలో 3 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తు చేసుకునేందుకైతే రేపే చివరి తేదీగా అయితే అధికారులు తెలిపారు. 10th పాస్తో పాటు ITI అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. అయితే SC, ST, OBC తదితర రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఉద్యోగాల కోసమైతే ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు కనీసం 18,000 రూపాయలు జీతం నుంచి గరిష్టంగా 56,900 రూపాయల వరకు అయితే జీతం చెల్లిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ వేతన పరిణామాలకు అయితే అనుగుణంగా ఉంటుంది. ఇక శాస్త్రీయ పరిశోధన సంస్థలో పనిచేసే అవకాశం లభించడంతో పాటు స్థిరమైన ఉద్యోగ భద్రత, మంచి వేతనం, ఇతర భత్యాలు కూడా అందుతాయి. ఇక కావున అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా అయితే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కోసమైతే అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించి అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. తిరువనంతపురంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ NCESS లో ఉద్యోగం పొందాలని ఆశించే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ సంస్థలో 3 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తు చేసుకునేందుకైతే రేపే చివరి తేదీగా అయితే అధికారులు తెలిపారు. 10th పాస్తో పాటు ITI అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. అయితే SC, ST, OBC తదితర రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఉద్యోగాల కోసమైతే ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు కనీసం 18,000 రూపాయలు జీతం నుంచి గరిష్టంగా 56,900 రూపాయల వరకు అయితే జీతం చెల్లిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ వేతన పరిణామాలకు అయితే అనుగుణంగా ఉంటుంది. ఇక శాస్త్రీయ పరిశోధన సంస్థలో పనిచేసే అవకాశం లభించడంతో పాటు స్థిరమైన ఉద్యోగ భద్రత, మంచి వేతనం, ఇతర భత్యాలు కూడా అందుతాయి. ఇక కావున అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా అయితే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కోసమైతే అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించి అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.